మిత్రులారా, ఈ రోజు నుంచి దేశ రాజకీయాల్లో అత్యంత కీలకమైన మాన్సూన్ పార్లమెంట్ సెషన్ ప్రారంభమైంది. కానీ చాలామంది ఊహించినట్టుగా మొదటి రోజు చర్చలు జరగలేదు. లోక్సభ, రాజ్యసభ రెండు పదే వాయిదా పడ్డాయి. అసలు ఎందుకు ఇలా జరిగింది? ప్రభుత్వం సిద్ధంగా ఉంది, ప్రతిపక్షం కూడా సిద్ధంగానే ఉంది. అయినా సభ ఎందుకు ముందుకు సాగలేదు? అసలు ఢిల్లీలో జరుగుతున్న రాజకీయ వ్యూహం ఏంటి? అదే ఇప్పుడు అర్థం చేసుకుందాం. ముందుగా ఒక విషయం తెలుసుకోవాలి. పార్లమెంట్ అనేది కేవలం రాజకీయ నాయకులు ప్రసంగాలు చేసే వేదిక కాదు. దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే చట్టాలు తయారయ్యే అత్యున్నత సంస్థ. ప్రజల డబ్బు ఎలా ఖర్చు చేయాలి, కొత్త చట్టాలు ఎలా ఉండాలి, పాత చట్టాల్లో ఎలాంటి మార్పులు చేయాలి, ప్రభుత్వాన్ని ఎలా ప్రశ్నించాలి, ఇవన్నీ ఇక్కడే నిర్ణయిస్తారు. అందుకే పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయంటే దేశం మొత్తం దాని వైపే చూస్తుంది. కానీ ఈసారి మొదటి రోజు నుంచే పరిస్థితి వేడెక్కింది. ప్రభుత్వం తన శాసన కార్యక్రమాన్ని ప్రారంభించాలని భావించింది. మరోవైపు ప్రతిపక్షం మాత్రం ముందు దేశంలో ప్రస్తుతం ప్రజల చర్చిస్తున్న కీలక అంశాలపై చర్చ జరగాలి, ఆ తర్వాతే బిల్లు అని డిమాండ్ చేసింది. ఈ విభేదాలు కారణంగా సభలో నినాదాలు వినిపించాయి. స్పీకర్ పలుమార్లు సభను వాయిదా వేశారు. చివరకు మొదటి రోజు పెద్దగా శాసన కార్యక్రమం జరగకుండానే ముగిసింది. అయితే ఇక్కడే ఒక ప్రశ్న వస్తుంది. ప్రతిపక్షం అంత పట్టుదలగా ఏ అంశాలపై చర్చ కోరుకుంది? ప్రభుత్వం మాత్రం ఏ బిల్లులను అంత త్వరగా ముందుకు తీసుకురావాలని చూస్తుంది. అసలు ఆ బిల్లుల వెనుక వ్యూహం ఏంటి? ఈ ప్రశ్నలకే సమాధానం మన తర్వాతి చాప్టర్లో తెలుసుకుందాం. ఈ సెషన్లో దాదాపు 28 కీలక బిల్లు చర్చకు వచ్చే అవకాశం ఉంది. కానీ వాటిలో కొన్ని మీ జీతం, మీ పన్నులు, మీ పిల్లల చదువు, కోర్టులో న్యాయం అందే వేగం, ఇలా నేరుగా మీ జీవితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. అవేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం.